హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు yuga.all is well. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము శవాసనం గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఈ ఆసనాన్ని అమృతాసనం అని కూడా పిలుస్తారు. అసలు ఈ ఆసనము మనం ఎప్పుడు వేస్తాము అంటే మనం రోజులో చేసే యోగాసనాలు పూర్తయ్యాక చివరిలో అయితే ఈ ఆసనము వేస్తారు. అలానే ఈ శవాసనము, అమృతాసనము వేసేటప్పుడు మన మనసులో ఎటువంటి ఆలోచనలు రానివ్వకుండా శవంలాగా పడుకుంటాం. మనము మామూలుగా యోగాసనాలు వేసేటప్పుడు ఎక్కువ ఎనర్జీ ఖర్చు చేస్తాము. కాబట్టి ఈ శవాసనం వేయడం వలన తిరిగి మనకు ఎనర్జీ వచ్చినట్లుగా అనిపిస్తుంది. అలానే మన కండరాలు అన్నీ రిలాక్స్ అయ్యి మన మనసుకు ఎంతో హాయిగా అయితే ఉంటుంది. ముఖ్యంగా మనము ఈ శవాసనం వేసేటప్పుడు మన తల భాగం తూర్పు దిక్కున ఉంచి పడమర దిక్కున కాళ్ళు ఉంచి ఈ ఆసనం అయితే వేస్తాము. మామూలుగా మనము ఈ ఆసనం వేసేటప్పుడు కళ్ళు మూసుకుని అయితే వేయాలి. కాబట్టి ఆసనం పూర్తి చేసేంత వరకు మూసి ఉంచిన కళ్ళను తెరవకూడదు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే మనము ఈ ఆసనం వేసే ముందు నాడీ శోధన్ ప్రాణాయామం చేసి ఈ శవాసనం వేసినట్లయితే మన శరీరంలో ఉన్న ప్రతి కణంకు అలానే మెదడుకు ఆక్సిజన్ చక్కగా అందుతుంది. దీని వలన మనం ఆసన స్థితిలో ఎంతో రిలాక్స్గా అయితే ఫీల్ అవుతాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరికైనా నాడీ శోధన్ ప్రాణాయామం ఎలా చేయాలో తెలియని వారికి ఈ వీడియో చివరిలో నాడీ శోధన్ ప్రాణాయామం సంబంధించి డీటెయిల్స్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో కూడా వీడియోకి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడి నుంచి అయినా చూసి నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము యోగాసనాలు వేయడం పూర్తయిన తరువాత 3 to 5 minutes నాడీ శోధన ప్రాణాయామం చేసి శవాసనం వేయగలిగితే ఎంతో మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇప్పుడు మనము ఈ ఆసనం ఎలా వేయాలో ఇప్పుడైతే మనము తెలుసుకుందాం. ముందుగా ఈ ఆసనం వేయాలి అంటే ఈ విధంగా వెల్లకిలా పడుకుంటాం. తరువాత మెడ భాగం అలానే నడుము భాగం స్ట్రైట్గా ఉంచాలి. తరువాత 2 చేతుల మధ్య దూరం ఒక 1/2 feet దూరం ఉండేలాగా, అలాగే 2 అరచేతులు ఆకాశం చూసే విధంగా ఇలా అయితే ఉంచుతాం. తరువాత 2 కాళ్ళ మధ్య దూరం కూడా ఒక 1/2 feet ఉండేలాగా ఈ విధంగా అయితే ఉంచాలి. ఇలా ఉంచడం వలన మన 2 చేతులు చివరి భాగాల వరకు, అలానే 2 కాళ్ళ చివరి భాగాల వరకు, అలానే శరీరం అంతటికి రక్త ప్రసరణ ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు అయితే మూసుకుంటాం. ఇలా మనము మన శరీరాన్ని ఈ విధంగా ఆసన స్థితిలో ఉంచుతాం. ఈ విధంగా రిలాక్స్గా శరీరాన్ని ఉంచడం వలన శరీర భాగాలకి ఎంతో ఫ్రీగా రక్త ప్రసరణ జరిగి మన శరీర అవయవాలన్నింటికి చక్కటి విశ్రాంతి అయితే మనకి లభిస్తుంది. అలానే దీనితో పాటుగా మన శ్వాస వేగం తగ్గి నార్మల్ అయ్యి మన మనసుకు ఎంతో విశ్రాంతి లభిస్తుంది, ఎంతో హాయిగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనము ఈ విధంగా శరీరాన్ని ఉంచిన తర్వాత కళ్ళు మూసుకొని మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటి అని అంటే శరీరంలో ఎక్కడైనా కదలికలు ఉన్నాయా అని గమనించాలి. ఈ శవాసనం వేసేటప్పుడు కేవలం పొట్ట కదలికలు మాత్రమే ఉంటుంది. దీనిని మనం జాగ్రత్తగా గమనించాలి. కళ్ళు మూసుకొని ఉంటాం. తరువాత గాలి తీసుకున్నప్పుడు పొట్ట భాగం పైకి వస్తుంది. గాలి వదిలినప్పుడు పొట్ట భాగం వెనుకకు వెళుతుంది. దీనిని మనం కళ్ళు మూసుకొని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా మనం గమనించడాన్ని శవాసనం వేయడం అని అంటాం. ఈ విధంగా మనము 5 to 10 minutes ఈ స్థితిలో ఉండవచ్చు. ఇలా మనము శవాసనం వేయడం వలన మన శరీర భాగాలన్నిటికీ మన మనసుకు ఎంతో విశ్రాంతి లభించి ఎంతో హాయిగా అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా శవాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.